సో బ్రదర్, ఏంటి హ్యాపీనెస్? ఏం యూ గాట్ ద టికెట్స్? Yes. హౌ మెనీ టికెట్స్? 8 tickets. 8 టికెట్స్ ఫర్ ఫస్ట్ డే మార్నింగ్ షో. లేదు భయ, సెకండ్ డే. అంటే సెకండ్ డే కోసం ఇంత లైన్ నిలబడ్డారు ఇంతసేపు? సెకండ్ డే కూడా బుక్ అయిపోయింది భయ ఇప్పుడు మొత్తం. ఇప్పుడు థర్డ్ డేకి స్టార్ట్ అవుతుంది కొంచెంసేపట్లో. సో ఫైనల్లీ మీ హ్యాపీనెస్? సస్పెన్స్ కదా, ఇది ఇప్పుడు మొత్తం మీద సస్పెన్స్ రివీల్ అవ్వబోతుంది నా హ్యాపీనెస్. ఇప్పుడే సినిమా చూసేస్తున్నాను అన్నట్లుంది. 2 టికెట్స్ యోయో టీవీకి ఇవ్వగలుగుతారా? నో, ఐఎమ్ సారీ. అసలు పే చేస్తాం, డబల్ అమౌంట్ ఇస్తాం. ట్రిపుల్ వచ్చిన ₹1 ఇచ్చిన వదులుకో అంతే. థ్యాంక్ యూ గైస్, వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ Yeah, probably. హ్యాపీయా? Somewhat. ఫస్ట్ డే మార్నింగ్ షో, రైట్? No, not actually. Like we got it on afternoon. We waited since 5:30. We got here at 5:30. I got here 5:30. I waited for them, and Crazy or what? It's you waiting from 5:30. No, people are there from 2:30 and all. So basically, by the time we got there, they only had Saturday night seat available. Okay. That's all. So Finally, the most awaiting movie is like going to watch, right? yeah, Endgame. Simple question I want to say. Simple. Why such a craze for the Avengers? It's MCU. It's Marvel. This is the characters we grew up with for the past 11 years. So it's the characters which we grew fond of. So it's the culmination of the past 11 films. So obviously we have to see it, especially on the big screen. That's the only reason we came. And you were disappointed to get the Saturday seats. So It's the end of MCU, like the phase of the MCU right now. So Endgame, we have to watch it for sure because as we have watched every movie of MCU till now, it's ending. So it's coming to an end. So yeah, of course. Where are you from? Kukatpalli, Nizampet, Hyderabad. you're from Hyderabad, sir. Basically, you from Telugu. మీ తెలుగు వాళ్ళు ఎందుకు ఇంత ఇంగ్లీష్ సినిమాకి ఎందుకు ఇంకా ఎంకరేజ్ చేస్తారు? I'm not from Telugu. I'm from Chhattisgarh. So తెలుగు ఎంతైనా కానీ ఏ మూవీ అయినా కానీ దీనికి క్రేజ్ ఎంతైనా తగ్గదు. తెలుగు సినిమా కన్నా ఎక్కువ క్రేజ్ ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటున్నాను. ఎందుకు అని అంటే అది మార్వెల్ సినిమా కాబట్టి ఇంకేం చెప్పలేము. ఎందుకంటే actual content. తెలుగు సినిమా ఇలాంటి సినిమాలు రావా? వస్తాయి, ఎందుకు రావచ్చు, ఆఫ్ కోర్స్ వస్తాయి తెలుగు సినిమాలు. కాకపోతే మార్వెల్ అనేది మార్వెల్ అంతే, దాన్ని ఎవరు మార్చలేరు, దానికి ఉన్న క్రేజ్ ఎవరు తగ్గించలేరు. థ్యాంక్ యూ గైస్. మీ పేరు? శిల్ప. టికెట్స్ దొరికినాయా? ఒకసారి చూపి. ఏం ఫుల్ ఎక్సైటింగ్ ఉన్నట్టును? ఎస్, ఫైనలీ 3 times వెనక్కి వెళ్ళి క్యాష్ కార్డ్ రావకపోతే నేను వచ్చి లైన్లో నిలిచి తర్వాత చూసా ఇక్కడ అమ్మాయిలకి చిన్న లైన్ ఉందంటే మళ్ళీ తన హాస్టల్కి వెళ్ళి తిని తీసుకొచ్చి అచ్చా, చీటింగ్ చేసిరా? అమ్మాయిలకు స్పెషల్ లైన్ ఉంది, తీసుకోవాల్సిందిగా. మొహం చూస్తే అర్థమవుతుంది, పొద్దుగా లేచి వచ్చిరు అనుకుంటా. అట్లనే అదే అర్థమైపోయింది. ఎందుకు శిల్ప ఎంత క్రేజ్ ఎందుకు ఈ మూవీకి? పొద్దుగా ఒక ఆయనతో రాత్రి 12 గంటల డ్యూటీ వేసుకొచ్చి వండుకున్నాడంట. ఎందుకు ఇంతగానం? మార్వెల్ క్రియేషన్ ఫ్యాన్ ఉన్న ఎవరైనా వస్తారు. అయినా జనాలు బాగా క్రూయల్ అయిపోయినారు. ఇప్పుడు ఫస్ట్ డే చూసాక అన్ని సోషల్ మీడియాలో మొత్తం పెట్టేస్తారు. నేను 1 year నుంచి వెయిట్ చేసి వాట్సాప్లో చూస్తే మన థ్రిల్ ఉంటుందా? ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే, ఏమైందని తెలియాల్సిందే. నాకు కూడా అంతే, మొత్తం క్రేజీ ఫ్యాన్. అసలు వచ్చినాం, హ్యాపీ. ఒక మాట చెప్పాలా? ఇప్పుడు అసలు టాపిక్ ఏంటంటే ఎందుకు తెలుగు సినిమాకి అంత క్రేజ్ ఉండట్లేదు ఈ మధ్య? బాహుబలి తర్వాత నాకు ఆ సీన్ కనబడుతుంది. ఎందుకంటే బాహుబలి చూసుకుంటే, బాహుబలి 1, 2 చూసుకుంటే అక్కడెక్కడ దాకా లైన్ ఉంది. ఆ తర్వాత ఏ సినిమాకి రాలేదు, రంగస్థలం కానీ ఏ మూవీస్ కానీ, అంటే పేర్లు చేయకూడదు కానీ ఎందుకు పర్టికులర్ ఈ మూవీకి అంతగానో క్రేజ్? ఎందుకు తెలుగు సినిమా ఆ స్థాయి ఎందుకు పోవట్లేదు? అంటే ఈ సినిమా ఎందుకు అంటే ఇదొక సీక్వెల్. ఇప్పుడు థానోస్ అనేది చంపేసిన దాని సీక్వెల్ ఒకటి అందరికి రివీల్ కాలేదు కాబట్టి దీనికి ఇంత క్రేజ్. ఇదే ఒక కొత్త సినిమా లాగా వస్తే దీనికి అంత క్రేజ్ ఉండదు. ఎందుకంటే మొన్న క్యాప్టెన్ మార్వెల్ వచ్చింది, దానికి ఇంతేం క్రేజ్ లేకుండే. మామూలుగా టికెట్ తీసుకున్నారు, మామూలుగా ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు, వచ్చిండ్రు. దీనికి ఎందుకంటే దెర్ ఆర్ పీపుల్ హూ సా ఆల్రెడీ, అంటే ఒక 1 year అందరు చూసేశారు. సో ఎవ్రీ వన్ వాంట్స్ టు నో వాట్ హ్యాపెండ్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద షో. దట్ ఈస్ వై ద క్రేజ్. తెలుగు సినిమాకి ఎందుకు లేదంటే తెలుగు సినిమాకి కూడా ఉంది, దీనికి ఎందుకు పర్టికులర్ ఎక్కువ ఉందంటే ఇదే రీజన్. సో ఎందుకు ఇప్పుడు ప్రతి ఒక్కరు 1 year మొత్తం ఇన్ఫినిటీ వార్ చూసేసి ఏమైంది అనే క్వశ్చన్ మార్క్కి ఎవ్రీ వన్ హ్యాస్ ఇదే. అందరూ ఫస్ట్ డే చూసేసి పెట్టేస్తారు వాట్సాప్లో. సో నేను బ్రదర్, మీరు అనేది కరెక్టే, కానీ తెలుగు మూవీస్లో ఈ స్థాయి రేంజ్లో మూవీస్ రావట్లేదు. అంటే సైన్స్ ఫిక్షన్ అయితే ఏంటి, వచ్చినా కూడా మూవీ ఆడట్లేదు. అంతరిక్షం అయితే ఏంటి, కొన్ని వేలలో పెట్టుకోవచ్చు. అలాంటి మూవీ జనాలు కనెక్ట్ అవుతలేదు. నెంబర్ వన్ నేను ఒక్కని అనే మూవీ ఉంది, చాలామంది కనెక్ట్ కాకుండా అలాంటి మూవీ ఫ్లాప్ చేయడానికి కారణం ఏంటి? అంటే
జనాలు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు అవెంజర్స్లో అట్లాంటివి అన్ని అంటే ఈ సూపర్ హీరో కాబట్టి యాక్సెప్ట్ చేస్తున్నారు. అదే రకంగా తెలుగులో వస్తే జనాలు యాక్సెప్ట్ చేయరు. అంటే ఇంకొక పర్సన్ అడిగితే ఐరన్ మ్యాన్ అంటారు, ఐరన్ మ్యాన్ లేరు మన తెలుగు మూవీస్లో అంటున్నారు. ఉన్నా మన ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఎందుకు ఈ మూస పద్ధతులు ఎందుకు నడుస్తుంటాయి అంటే జనాలు ఇదే యాక్సెప్ట్ చేస్తారా? ఈ లవ్ స్టోరీస్, మాస్ మూవీ, తొడలు కొట్టడం, దొరకడం, బాంబ్ బ్లాస్ట్ చేయడం. లేదు, ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారుతుంది. ఇంతకుముందు ఉండింది, ఇప్పుడు జనాలు చేంజ్ అవుతున్నారు. మోస్ట్లీ ఇంకో అప్కమింగ్ ఇయర్స్లో మన తెలుగు సినిమాలు కూడా యాక్సెప్ట్ చేయడానికి స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ మూవీస్ ముందు చూసుకుంటే అంతేం యాక్సెప్ట్ చేయకపోతుండే, బట్ ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఇట్ విల్ చేంజ్, అంటే ఒకటేసారి చేంజ్ అవ్వదు, డ్రాస్టిక్లీ మెల్లమెల్లగా చేంజ్ అవుద్ది. మీరు చెప్పండి. నా ఫీలింగ్ కూడా అంతే. ఎందుకంటే ప్రీవియస్గా అయితే ఎవరు యాక్సెప్ట్ చేయకపోతుండే, ఇప్పుడంటే పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ చేంజ్. మన జనరేషన్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు. కొత్త మూవీస్ అయినా వెళ్ళి చూస్తున్నారు, వేరే లాంగ్వేజెస్ అయినా చూస్తారు. సో నాకు తెలిసి చేంజ్ ఉంటుంది. ఎక్స్పెరిమెంటల్ మూవీస్ పక్కా రన్ అవుతాయి యాజ్ టైమ్ గోస్. తెలుగు మూవీకి ఓటేస్తారా, ఇంగ్లీష్ మూవీస్ ఓటేస్తారా? తెలుగు తెలుగు వస్తే మారుతుంది అనుకుంటున్నాం మన మూవీ ఇండస్ట్రీ. ఆబ్వియస్లీ ఖచ్చితంగా మారుతుంది. థ్యాంక్ యూ అండ్ కంగ్రాట్స్ ఫర్ యువర్ టికెట్స్. ఒక టికెట్ ఇస్తారా మాకేమన్నా? థ్యాంక్ యూ. తెలుగు మూవీ వర్సెస్ ఇంగ్లీష్ మూవీ ఇక్కడ మీరు చూసుకుంటే ఒకసారి రోల్ చేసుకోండి. యాక్చువల్లీ బాహుబలి తర్వాత అంత పెద్ద సీన్, అంత పెద్ద క్వీన్ ఇక్కడ మనకు కనబడుతుంటే లైక్ బాక్స్ ఆఫీస్ని స్టార్ట్ చేసుకుంటే లైక్ నియర్లీ అక్కడ కొంచెం ప్యారడైజ్ సర్కిల్ లాగా మన దగ్గర ప్యారడైజ్ సర్కిల్ లాగా అంత పబ్లిక్ క్యూలో ఉన్నారు. ఏంటని తెలుసుకుంటే ఇట్స్ క్రేజ్ అబౌట్ ద అవెంజర్. ఎందుకు ఇంత క్రేజ్? తెలుగు మూవీ మించిన క్రేజ్ ఎందుకు వచ్చిందని తెలుసుకోవడానికి ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ కమ్ యూత్ ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో హై బ్రదర్, వాట్స్ నేమ్? Yeah, my name is Bharat. భరత్ భాయ్, నేను బాహుబలి తర్వాత ఆ రేంజ్లో ఒక క్యూ అంటే బాహుబలి మించి అనుకోవచ్చు, బికాజ్ అక్కడ దాకా పోలీస్ స్టేషన్ దాకా వచ్చినారు జైనాలు. ఎందుకు ఇంగ్లీష్ మూవీకి ఎందుకు ఎంత క్రేజ్ అవెంజర్ మూవీకి? ఇంగ్లీష్ మూవీ అని కాదు కానీ స్టార్టింగ్ నుంచి మనం ఈ పార్ట్ అన్నీ చూసుకుంటూ వస్తే ఆ ఎక్సైట్మెంట్ వేరేనే ఉంటుంది బ్రో. మనకు బాహుబలి అనేవి ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ అని 2 parts రిలీజ్ చేశారు. మనకు ఫర్దర్గా పార్ట్స్ రిలీజ్ చేసినా కానీ ఇంతే క్రేజ్ ఉంటుంది. కానీ యాజ్ దిస్ అవెంజర్స్ ఎండ్ గేమ్ అనేది ఇది లాస్ట్ పార్ట్, సో దీనికి ఇంకా క్రేజ్ ఎక్కువైంది. దీని తర్వాత ఈ పార్ట్స్ రాకపోవచ్చు, సపరేట్గా అంటే క్యాప్టెన్ అమెరికా సపరేట్గా, ఐరన్ మ్యాన్ సపరేట్ పార్ట్స్ రావచ్చు, కానీ అందరు కలిసికట్టుగా వచ్చేది ఒకటే పార్ట్. సో ఈ క్రేజ్ దీనివల్ల ఇంకా ఎక్కువ అవుతుంది రోజు. ఎందుకు అంటే ఇప్పుడు ఇంత క్రేజ్ అనేది మామూలు విషయం కాదు. ఒక తెలుగు సినిమా కాకుండా ఒక ఇంగ్లీష్ మూవీకి అంటే తెలుగు సినిమాలో అంత దమ్ము లేదా భయ్యా? ఎందుకు మామూలు దమ్ము లేదని కాదు బ్రో, తీయగలుగుతారు మన వాళ్ళు, దీనికన్నా చాలా మంచి సినిమాలు తీయగలుగుతారు. కానీ క్యాస్ట్ అండ్ క్రూ వీళ్ళలాగా ఎలా అంటే అందరు కలిసికట్టుగా మన దగ్గర ఎప్పుడు చేయలేరు. మల్టీ స్టారర్ ఫిలింగా ఓన్లీ ఇద్దరు చేయనీకే చాలా కష్టపడతారు మన వాళ్ళు తీయనీకి. అంటే యాజ్ రాజమౌళి తీసిన బాహుబలి చాలా బాగా తీశాడు, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. చాలా మన వాళ్ళు ఎట్లా అంటే వేరే డైరెక్టర్స్ అప్రోచ్ అవ్వట్లేదు అట్లాంటి స్టోరీస్తో. ఇక్కడ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ డైరెక్టర్ హాలీవుడ్లో ఇట్లాంటి స్టోరీ వన్స్ ఇన్ ఏ ఇయర్ కంపల్సరీ తీస్తాడు. అండ్ నాట్ అవెంజర్స్ అని కాదు, ఏ పార్ట్ అయినా తీసుకోండి, మీరు ఏ మూవీస్ అయినా తీసుకోండి, మల్టీ స్టారర్ అనేది వాళ్ళకి క్వైట్ కామన్ అయిపోయింది. అది మన దగ్గర ఇది అలవాటు, కానీ కొంచెం టైం పడుతుంది, బట్ ఇట్ విల్ షూర్లీ కమ్. ఇప్పుడు ఇంగ్లీష్ సినిమా వర్సెస్ తెలుగు మూవీ వర్సెస్ ఇంగ్లీష్ మూవీ అంటే మీరు ఎక్కువ చాలామంది ఓటేసేది ఇంగ్లీష్ మూవీస్. ఎందుకు ఆ డిఫరెన్సెస్? మేము ఎక్కువ ఓటేసేదని కాదు, కానీ అందరు ఎక్సైట్ అయ్యేది ఓన్లీ ఈ మూవీకే. బికాస్ ఇంకా వేరే ఎక్కువ ఇంగ్లీష్ మూవీస్ చాలా తక్కువ చూస్తాం మేము, తెలుగు మూవీస్ ప్రిఫర్ చేస్తాం. ఇలాంటి తెలుగు మూవీస్ వస్తే దీనికి మీకు డబుల్ క్రేజ్ కనిపిస్తుంది. మీరు చూసినట్టు ఇప్పుడు ఇదంతా మన దగ్గర అంత కనబడట్లేదా? ఎందుకు ఏవి తెలుగు మూవీస్లో ఎందుకు ఇంత క్రేజ్ కనిపించట్లేదు బ్రో మీకు? ఇంత ఈ మూవీకి వచ్చిన గ్రాఫిక్స్ ఇవన్నీ మన మూవీస్లో చాలా తక్కువ చూపిస్తారు. మీరు ఒకసారి మీరు చూసి ఉంటారు అన్ని మూవీస్, తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఏ మూవీస్ అయినా కానీ మనకి దీంట్లో యూజ్ చేసినంత గ్రాఫిక్స్, యానిమేషన్స్ అవన్నీ చాలా తక్కువ మన దగ్గర యూజ్ చేసేది. సో క్రేజ్ దీనికి అందుకే ఎక్కువ ఉంది మన దగ్గర. దాంట్లో ప్రయత్నంగా ఒకలాంటి మూవీస్ చేసి ఫెయిల్యూర్ అని చాలా మంది ఉన్నారు మూవీస్లో. ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే మనకు ఆడియన్స్ తీసుకోవట్లేదు బ్రో. ఇప్పుడు నేను యాక్చువల్గా మహేష్ బాబు ఫ్యాన్. సో 1 మూవీ తీసుకోండి మీరు, అసలు అది మన ఆడియన్స్కి తట్టలేదు అసలు అది. సో మనం థింక్ చేసే మెంటాలిటీ కొంచెం చేంజ్ అయింది అనుకోండి, సో అట్లాంటి మూవీస్ ఈజీగా తీసుకోగలుగుతాం మనం. సో ఓవరాల్గా ఇంగ్లీష్ వర్సెస్ తెలుగు మూవీ అని చూసుకుంటే నేను ఇక్కడ చూసి షాక్ అయింది ఏంటంటే ఇంగ్లీష్ మూవీస్కి చాలా క్రేజ్ ఉంది. ఎందుకు జనాలు ఇంగ్లీష్ మూవీస్కి ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు? ఓన్లీ 1 word చెప్పండి. లైక్ నేను యాజ్ యూ సెడ్ బిఫోర్ యానిమేషన్స్ కోసం, ఆ థ్రిల్ కోసం చూస్తున్నారు. మన తెలుగు మూవీస్లో థ్రిల్ కొంచెం తక్కువ ఉంటుంది, బట్ ఐ హోప్ సో ఇంకో 2-3 yearsలో ఇట్లాంటి మూవీస్ తెలుగులో కూడా తీస్తారని. టికెట్స్ దొరికినాయా మీకు? లేదు, దానికోసం తిరుగుతున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ. మీ బ్రదర్, మీ పేరు? సాయి. మీరు కూడా సేమ్ మూవీ కోసం వచ్చారా? అంతే, ఇద్దరం ఫ్రెండ్స్. సో లైక్ అవెంజర్ వర్సెస్ తెలుగు మూవీస్ చూసుకుంటే ఎందుకు అవెంజర్కి అంత క్రేజ్?
సో బేసికల్గా మా ఫ్రెండ్ చెప్పినట్టు లైక్ యానిమేషన్ గ్రాఫిక్స్ సో ఆ కాన్సెప్ట్ కానీ లైక్ బేసికల్గా చూస్తే మనకి ఇంగ్లీష్ మూవీస్ అన్నీ వచ్చి సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఉంటాయి, లేకపోతే ఫ్యాంటసీ మూవీస్ ఉంటాయి. వెరాజ్ మన తెలుగు మూవీస్ వచ్చేసరికి నార్మల్గా లైక్ లవ్ స్టోరీ కానీ లేకపోతే నార్మల్ ఫైటింగ్ సీన్స్ ఇవి ఎక్కువ ఉంటాయి. సో మేబీ ప్రాబబ్లీ లైక్ పీపుల్ మోర్ like they want to see like fantasy movies or science fiction movies, so that's why they may having like this much craze about English movies. సో ఓవరాల్గా చూసుకుంటే తెలుగు మూవీస్లో దమ్ లేదా? సైన్స్ ఫిక్షన్ మూవీస్ కూడా చాలా వచ్చాయి కదా మన తెలుగు మూవీస్లో. మనకు వచ్చాయి లైక్ అంతరిక్షం వచ్చింది, దాని తర్వాత అంతరిక్షం అంత అనుకున్న స్థాయిలో రేంజ్లో హిట్ కాలేదు కదా. అంటే లైక్ అది మళ్ళీ ప్రజలు ఎట్లా తీసుకుంటున్నారో అర్థం కావట్లేదు. నేను చూసాను, నాకు నచ్చింది, ఎందుకంటే నేను యాక్చువల్లీ సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఎక్కువ చూస్తాను. అండ్ మోర్ ఓవర్ నాకు లైక్ ఇట్లా యానిమేషన్ ఇట్లాంటివి చాలా ఇష్టం అనమాట. సో నాకు అంతరిక్షం నచ్చింది. సో అట్లానే మనకి బాహుబలి వచ్చింది, దాని తర్వాత మగధీర వచ్చింది. సో ఇవన్నీ నాకు నచ్చాయి అనమాట. సో ఓవరాల్గా తెలుగు సినిమా మారాలంటే ఏం మారాలి ఇప్పుడున్న జనరేషన్లో? అంటే ఇది నా ఒపీనియన్ ప్రకారం అయితే కొంచెం మరీ సైన్స్ ఫిక్షన్స్గా తీసుకుంటూ, లేకపోతే రొటీన్లో ఉండకుండా స్టోరీస్. సో బేసికల్గా మన రొటీన్ వచ్చేసరికి ఒక హీరో హీరోయిన్ విలన్ ఉంటారు. సో బేసికల్గా విలన్ వచ్చి హీరోయిన్ ఎత్తుకెళ్ళిపోవటము, హీరో వచ్చి కాపాడటం. సో అట్లాంటివి కాకుండా కొంచెం డిఫరెంట్గా తీసుకు. ఇంకోటి మీరు మర్చిపోయినారు, అంతా అయిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు వస్తారు. క్వైట్ న్యాచురల్ అది. అంతా చంపేసుకున్న తర్వాత కొట్లాడుకున్న తర్వాత లాస్ట్లో పోలీసు వాళ్ళు వస్తారు, వేసుకోబోతారు. అంతేనా? అంతే. అది ఈ ధోరణి మారాలంటే ఒకటే ఏం చెప్పాలనుకుంటున్నారు మీ తెలుగు మూవీ ఇండస్ట్రీకి? తెలుగు మూవీ ఇండస్ట్రీకి మేము చెప్పే అంత పెద్దవాళ్ళం కాదు, కానీ లైక్ సిచ్యువేషన్ ప్రకారంగా చూసుకుంటుంటే మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు ఇట్లాంటి సైంటిఫిక్ మూవీస్ మొత్తం తీయాలి. ప్లస్ వాళ్ళకని కాదు, మన జనాలకు కూడా చెప్పదలుచుకునేది ఏంటంటే మన మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి. మన తెలుగులో కూడా ఇట్లాంటి మూవీస్ వస్తాయి. యాజ్ మై ఫ్రెండ్ సెడ్ బిఫోర్, అంతరిక్షం ఇట్లాంటి మూవీస్ కొంచెం తీసుకోవాలి. మనం కూడా ఇట్లాంటి మన వాళ్ళు తీయగలుగుతారు. సో ఇట్లాంటి పార్ట్స్ తీస్తూ ఉంటే వీ కెన్ ఎంజాయ్ ఎవ్రీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.